తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సిట్ బృందం. దర్శనం తర్వాత లడ్డు పోటును పరిశీలించిన సభ్యులు. కల్తీ నెయ్యిపై సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విచారణ. నిజామాబాద్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్. భారీ సంఖ్యలో తరలివచ్చిన కక్షిదారులు. 4000 కేసులు పరిష్కరిస్తామన్న జడ్జి. రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు. నల్గొండ జిల్లా చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిఎంహెచ్ఓ తనిఖీలు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. 2 గేట్లు ఎత్తి దిగువకు 5202 క్యూసెక్కుల నీరు విడుదల. జలాశయానికి మిడ్మానేరు నుంచి 8900 క్యూసెక్కుల ఇన్ఫ్లో. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో సెల్ ఫోన్ల చోరీలు. ప్లాట్ఫామ్పై ఛార్జింగ్ పెట్టిన సమయంలో రెచ్చిపోతున్న దొంగలు. సెల్ ఫోన్ల రికవరీ, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నంద్యాల జిల్లా డోన్ రూరల్ పిఎస్లో కలకలం. స్టేషన్లో పరాకాష్ఠకు చేరిన సివిల్ పంచాయతీలు. విచారణ నిమిత్తం వచ్చిన వ్యక్తిపై పోలీసుల ఎదుటే దాడి. టీడీపీ నేత శేషిరెడ్డికి శేషసేనాచారి మధ్య రుణ వివాదం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీసీ మహాసభ. రిజర్వేషన్ల సాధనకు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపు. తెలంగాణలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్. 42% రిజర్వేషన్లు ప్రవేశపెడతామని నేతల హామీ. ఖమ్మం జిల్లా పాలడుగు జెడ్పీ స్కూల్లో కలకలం. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన స్టూడెంట్స్. పేరెంట్స్ రాక చూసి స్కూల్లో నుంచి పారిపోయిన హెచ్ఎం శ్రీనివాసరావు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నతాధికారులపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఫైర్. ఈ నెల 26న మంత్రి కొండా సురేఖ పర్యటనలో తనకు అవమానం జరిగిందని ఆవేదన. అధికారులెవ్వరూ తన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని బక్కి వెంకటయ్య మండిపాటు. మరోసారి పునరావృతం కావద్దు అంటూ పక్కనే ఉన్న కలెక్టర్కి హెచ్చరిక. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో గంజాయి పట్టివేత. టాటా ఏస్ వాహనంలో తరలిస్తూ ఉండగా పట్టుకున్న పోలీసులు. 3 మహిళలతో పాటు డ్రైవర్ అరెస్ట్. విజయవాడ దుర్గమ్మ ఆలయ ప్రొవిజన్స్ ఏఈఓ రమేష్ పై బదిలీ వేటు. ప్రసాదాల నాణ్యత, నాసిరకం సరుకుల వినియోగంపై దేవాదాయ శాఖ కమిషనర్ ఆగ్రహం. సరుకుల నాణ్యతపై విచారణ చేసిన తర్వాత ఏఈఓపై చర్యలు. ద్వారకా తిరుమలకు బదిలీ చేసిన దేవాదాయ శాఖ. హైదరాబాద్ నాగోల్లో కంట్రీ మేడ్ గన్స్ కలకలం. తుపాకులను అక్రమంగా అమ్ముతున్న సాయిరాం రెడ్డి. నిందితుడిని అరెస్ట్ చేసిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు. ఢిల్లీలో వాయు కాలుష్యం నివారించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ. 21 పాయింట్లతో శీతాకాల కార్యాచరణ సిద్ధం చేసిన ఆ ప్రభుత్వం. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 వరకు వాయు కాలుష్యంపై ప్రచారం.